పగేడు నా కొడుకు వాలంటీరు నా బిడ్డ మీద ఒక బిడ్డ నా బిడ్డ నా ఒక బిడ్డ మీద నీ మా దగ్గర దాడి చేస్తూ ఉన్నారు. అటాగడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నా బిడ్డ భయపడిపోయి కాడ పక్క ఊరికి వెళ్ళిపోయినాడు. పక్క ఊరికి వెళ్ళిపోయేసి ఒక రేతురుగా ఒక నైట్ పక్క ఊళ్ళో నిద్ర చేసేసి నిన్న 10 గంటలకు ఇల్లు చేరినాడు. ఇల్లు చేరితే ఆట అడ్డం పెట్టేసినాడు. ఆట అడ్డం పెట్టేసేసి వాళ్ళు వచ్చి దిమ్మి మీద కదా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల చెల్ల అంతా వచ్చి మా ఇంటి మీద దాడి చేసేసి మా నన్ను కొట్టం పెట్టి ఇది చేసినారు. ఇదేనా మీ న్యాయమా ఇదేనా మీ కరెక్టా? ఏరే ఇంటికి గడిపోయేసి వాళ్ళు ఫ్రిడ్జ్లు వాళ్ళు టీవీలు అవి గడ పాలు కొట్టేసి పని చేసినారు. తాగేదాన్ని నీళ్ళు ఇవ్వకుండా అంగట పోయేదాన్ని దారి ఇవ్వకుండా ఈ మాటలతో చేసేసి ఇక్కడ దాడి చేసేస్తున్నాం. అన్నం లేకుంటే 3 రోజుల నుంచి మారుతా ఉన్నాం మా బాధ. 3 రోజులు అయింది మీరు వచ్చి ఇది వరకు ఇంత లేక ఇంత ఈ పనులు చేస్తాను మీకు ఇది కరెక్టేనా? నా మనవడు మమ్మల్ని లేకు దూరి నా మనవడు మీద గర్భవతి ఇప్పుడు భార్య ఆయన మందికి దూకి మా మందికి దూకి ముసిద్దాన్ని నేను నా మందికి దూకి రాళ్ళు గుమ్మెత్తుకొని ఇది కరెక్టే నాయన మీకు నాయన మా ఇంటి మీద దారుణం చేయటం కరెక్టేనా? వాలంటరీగా పనిచేస్తున్నాను. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత నేనేది వాళ్ళకైతే ఏ సంక్షేమ పథకం బ్రేక్ చేయలేదు. దగ్గరలో ఉన్న సచివాలయం ఉంది, సచివాలయం సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు. నేను బ్రేక్ చేసేదానికి నాకంటే పైన అధికారులు ఉన్నారు. నేను బ్రేక్ చేసిన వాళ్ళు పోయి అడతారు కదా. నేనే అరాచకం చేయకపోయినా కూడా నేను ఇంట్లో నుంచి ఇంటికి బయట పోనీయకుండా ఆ విధంగా దారి వేసేసి బయట పోనీయకుండా ఈ విధంగా ఉంటే మా వైపు ప్రెగ్నెంట్ ఉమ్మ అయితే ఇటువంటి రాకపోకలు లేకుండా తాగేదానికి నీళ్ళు అయితే నేను వసతులు లేకుండా కూరగాయలకి తినేదానికి టిఫిన్లకి బయట పోనీయకుండా వీళ్ళు ఆ విధంగా పెట్టేస్తున్నారు. ఈ విధంగా నా చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక రోజుకి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? మీ కార్యకర్తలకు ఇదే నేర్పించారా మీరు? ఈ ప్రజాస్వామ్యంలో ఒక రక్షణ లేదా? పోలీస్ వ్యవస్థ వచ్చినా కూడా కానిస్టేబుల్ కూడా మమ్మల్ని ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళకి అబ్బాయిని అంటే వాళ్ళకి రక్షణ ఏంది? నేనున్నాను జరిగితే వాళ్ళు ఉంటారు. నేనే బయట వెళ్ళిపోతే ఆడవాళ్ళకి రక్షణ ఏంది? ఏంది సార్ ఇది? ఎంతవరకు సమంజసం? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 90 మంది ఉన్నాం, మేము 10 మంది. మా గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, మాది రూలింగ్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు పోయినా కేసు పెట్టినా కూడా మీ కేసు కూడా అక్కడ తీసుకోరు. అసభ్యంగా మాట్లాడి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు ఇదేనా? ఒక వచ్చిన 3 రోజులకి ఇంత ఇదైతే అట్లా నేనేమన్నా ఇంటి దగ్గరైన సచివాలయం ఉంది, ఎవరికైనా బ్రేక్ చేస్తుంటే ప్రతి ఒక్కటి ఎత్తుకోండి, లాక్ బుక్ ఎత్తుకోండి. ఏ ఇంట్లో నా 50లలో ఎవరికన్నా ఏదన్నా నేను ఆపుకుంటే అట్లా నా పని చేయడం కరెక్ట్. ఏ సంక్షేమ పథకం ఉండే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు ప్రతి ఒక్క ఇంటికి అందజేస్తున్నాం. ఎవరికి బ్రేక్ చేయలేదు. పెన్షన్లు అయితే నేను ఉదయం 6 గంటలకి నా పగానుకున్న వాళ్ళు కూడా సరే నా కర్తవ్యం నేను నిర్వర్తించాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటలకంతా వాళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నాను. మన పని మన యాప్లో మనం చేయాల్సిన మన సేవ మనం చేయాలి. కర్తవ్యం నా పగాని ఇంటికి కూడా బ్రేక్ చేస్తున్నాను. అయినా సరే వాళ్ళు ఏదన్నా నా ఒక్కడిపై వాలంటీర్గా పనిచేసిన నా ఒక్కరు దుర్మార్గంగా ప్రవర్తించడం ఎంతవరకు సంబంధించింది? నా రక్షణ నా ఆత్మరక్షణ కూడా రక్షణ లేకుండా ఉంటే ఎందుకు? ఇంకా మిమ్మల్ని ఏమైనా అసభ్యంగా దురుద్దేశంగా ప్రవర్తిస్తే మా ప్రభుత్వం మాట్లాడినా దానికి కారణం ఉంది. మీరు పార్టీ వచ్చింది మిమ్మల్ని ఏం చేయలేరు. పార్టీ వచ్చిందంటే మనుషులు కొట్టి ఇంట్లో పైకి వచ్చేదానికి పార్టీ వచ్చింది మేము ఏం చేసాము? మీ పార్టీ వచ్చింది, మీ టపాసులు కలుచుకునేది ఏదైనా మీ ఆనందం, మీ సంతోషం, మీ ఆనందం, మీ అనుభవం మీది. మిమ్మల్ని ఏమైనా అంటే కదా మా దగ్గర రావడం. మిమ్మల్ని మేము అనట్లేదు కదా. 5 ఏళ్ళు మీరు పర్సనల్గా డెవలప్ అవ్వండి. నేను వచ్చాను, నేను వాలంటీర్ నేను నా పని నేను చేసుకున్నాను. మీరు పర్సనల్ ఇండివిజువల్గా మీరు డెవలప్ అవ్వండి. అంతేగాని ఎవరిని వ్యక్తిగతంగా ఇంట్లో పైకి వచ్చి రాళ్ళు గుండె ఎత్తుకొని తలుపులు కలపడం వేసి పిల్లలు ఆడవాళ్ళ పైకి ఎట్లా మాట్లాడడం అసభ్యంగా కరెక్ట్ కాదు కదా. ఇది ఎంతవరకు సంబంధించాం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.